నరేంద్రుడు కొద్ది రోజులు విద్యాసాగర్ పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. ఒకవైపు బోధకుడిగా పనిచేస్తూనే మరోవైపు న్యాయ విద్యను కొనసాగించారు. రామకృష్ణ పరమహంసకు ఆరోగ్యం క్షీణించడంతో చదువు, ఉద్యోగం రెండూ మానేసి గురుసేవకు అంకితమయ్యారు. రామకృష్ణ పరమహంసకి మరణం సమీపిస్తున్న చివరి రోజుల్లో నరేంద్రుడికి తన ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ ధారపోశాడు. రామకృష్ణ మరణం తర్వాత నరేంద్రుడు కొందరి శిష్యులతో కలిసి బరన్గూర్లో నివసించడం ప్రారంభించాడు. అక్కడున్న యువ సన్యాసులకు రెండే లక్ష్యాలుండేవి. ఒకటి ప్రజలకు సేవ చేయడం, రెండు ముక్తిని సాధించడం. పూర్తిగా నరేంద్రుడు సన్యాసిగా మారి ఆ మఠానికి నాయకుడయ్యాడు. నరేంద్రుడు తన తోటి సన్యాసులకు సంస్కృతం బోధిస్తూ అక్కడకు వచ్చిన సందర్శకులకు గురువుగారి బోధనలు చెప్పేవాడు. ముగ్గురు వ్యక్తులు కలిసికట్టుగా 5 నిమిషాలైనా పని చేయలేరు. ప్రతి ఒక్కరూ అధికారం కోసమే అర్రులు చేస్తారు. చివరికి మొత్తం వ్యవస్థ కుప్పకూలుతుంది. నువ్వు దుష్టుడివి అని అనవద్దు, నువ్వు మంచివాడివి కానీ మరింత మెరుగవ్వాలి అని మాత్రం అనండి. హనుమంతుణ్ణి, జగజ్జననిని స్మరించండి. మరుక్షణం మీలోని దౌర్బల్యం, పిరికితనాలు మటుమాయమవుతాయి. నరేంద్రుడు సన్యాసం స్వీకరించిన తర్వాత వివేకానందుడిగా మారారు. యావత్ భారతదేశమే తన ఇల్లు అయింది. ప్రజలంతా తన సోదర సోదరీమణులయ్యారు. తన సోదరుల కన్నీళ్ల తుడవడమే తన ఆనందంగా భావించి దేశమంతటా పర్యటించారు. వివేకానందుడి ఆస్తి అంతా కాషాయ వస్త్రము, కమండలం, శిష్యగణం మాత్రమే. తన పర్యటనలో ఎన్నో పుణ్యక్షేత్రాలు సందర్శించాడు. దారి మధ్యలో గుడిసెల్లోనూ సత్రాల్లోనూ నివసించేవాడు. ఎంతోమంది సాధువుల సాంగత్యంలో గడిపాడు. ఆధ్యాత్మిక చర్చలతో, పవిత్ర కార్యాల గురించే ఎక్కువ సమయం గడిపేవాడు. తన ప్రయాణం దాదాపు కాలినడకపైనే సాగింది. ఆల్వార్ దగ్గర కొంతమంది ముస్లింలు కూడా వివేకానందుడికి శిష్యులయ్యారు. ఎవరైనా రైలు ప్రయాణానికి టికెట్ కొనిస్తేనే రైలు ప్రయాణం చేసేవారు వివేకానందుడు. మైసూర్లో స్వామికి దివాన్ శేషాద్రి, మైసూరు మహారాజా వారితో పరిచయం ఏర్పడిన తర్వాత పండితుల సభలో స్వామీజీ సంస్కృతంలో చేసిన ప్రసంగం మహారాజా వారిని మంత్రముగ్ధుల్ని చేసింది. భారతదేశం వివిధ మతాల, వివిధ తత్వాల సమ్మేళనం. పాశ్చాత్యులు విజ్ఞాన శాస్త్రంలో మంచి పురోగతి సాధించారు. ఈ రెండూ కలిస్తే మానవజాతి పురోగతి సాధించగలదని నమ్మి అమెరికా వెళ్లి అక్కడ వేదాంతాన్ని వ్యాప్తి చేయాలనుకున్న వివేకానందుడికి మైసూరు మహారాజా వారు అన్ని ఖర్చులు భరిస్తానని చెప్పాడు. కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా సహాయం తీసుకుంటానని సెలవు తీసుకున్నాడు వివేకానందుడు. ఆ తర్వాత స్వామీజీ భాస్కర సేతుపతి పరిపాలిస్తున్న రామనాడును సందర్శించారు. అక్కడ రాజు స్వామీజీని గౌరవించి అమెరికాలో జరిగే సర్వమత సమ్మేళనానికి తప్పకుండా హాజరవ్వాలని, దానికయ్యే ఖర్చంతా తానే భరిస్తానని చెప్పారు. తప్పకుండా ఆలోచిస్తానని ఆయనకు మాట ఇచ్చి అక్కడి నుంచి రామేశ్వరానికి వెళ్లి చివరకు కన్యాకుమారి చేరుకున్నారు. విగ్రహాన్ని దేవుడని అనవచ్చు, కానీ దైవం విగ్రహమే అని ఆలోచిస్తే అది పొరపాటు. అజ్ఞానులకు వెలుగు చూపండి, విద్యావంతులకు మరింత వెలుగు చూపండి. ఆధునిక విద్య పెంచే అహంకారానికి అంతు లేకుండా పోతుంది. మీరు పవిత్రులు కండి, అప్పుడు ప్రపంచమంతా పవిత్రంగా కనపడుతుంది. స్వామి వివేకానంద పాశ్చాత్య దేశాలకు వెళ్లి అక్కడ భారతదేశపు ఆధ్యాత్మిక విలువల్ని వారికి వివరించడం ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి నిద్రపోతున్న భారత జాతిని మేల్కొల్పాలనుకున్నారు. స్వామీజీ అమెరికా పర్యటనకు దేశం నలుమూలల నుంచి విరాళాలు వచ్చాయి. కానీ స్వామీజీ మాత్రం తన ప్రయాణానికి ఎంత అవసరమో అంతే స్వీకరించి మిగిలిన ధనాన్ని మొత్తం దాతలకే తిరిగి ఇచ్చేశారు. 1893 మే 31న ముంబై తీరం నుంచి స్వామి వివేకానంద అమెరికాలో జరిగే సర్వమత సమ్మేళన సభకు బయలుదేరారు. మన ఆలోచనలే మనల్ని తీర్చిదిద్దుతాయి. మనిషి అన్నవాడు ముందు ఆత్మాభిమానం కలిగి ఉండాలి. ఆత్మాభిమానం లేనివాడు అసలు మనిషిగా ఎదగలేడు. నీకు చేతనైనంత వరకు సామాన్య జనుల బంధనాలను ఛేదించు. 1893 జూలై నెలలో స్వామీజీ చికాగో చేరుకున్నారు. సర్వమత సమ్మేళనం గురించి వాకప్ చేశారు. అప్పటికే ఆ సదస్సుకి 3 నెలల గడువు ఉంది. చికాగో నగరం ఖరీదైన నగరం కావడంతో స్వామీజీ బోస్టన్ నగరానికి వెళ్లారు.
దారి మధ్యలో ఒక మహిళ స్వామికి పరిచయం అయింది. స్వామీజీతో మాట్లాడిన ఆమెకు స్వామీజీ గొప్పదనం అర్థమైంది. స్వామీజీ సామాన్యుడు కాదని గ్రహించిన ఆమె కొద్ది రోజుల పాటు తమ ఇంటిలో బస చేయమని కోరగా స్వామీజీ అంగీకరించారు. అప్పుడప్పుడు చుట్టుపక్కల జరిగే చిన్న చిన్న సభల్లో స్వామీజీ భారతీయ సంస్కృతి, హిందూ ధర్మం ప్రధాన అంశాలపై ఉపన్యసించేవారు. కొద్ది రోజులకే చాలా మంది పండితులు వివేకానందుడికి మిత్రులయ్యారు. వారిలో జాన్ హెన్రీ రైట్ ఒకరు. ఇతను హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో గ్రీకు విభాగంలో ఆచార్యుడు. సమ్మేళనానికి హాజరయ్యే సభ్యులంతా నిర్వాహకులకు పరిచయ పత్రాలు సమర్పించాల్సిన క్రమంలో స్వామీజీ తన పరిచయ పత్రం పోగొట్టుకున్నారు. అప్పుడు రైట్ పరిచయ పత్రాన్ని రాశాడు. సమాజ శ్రేయస్సు కొరకు స్వార్థాన్ని త్యజించు. సౌజన్యానికి ఉన్న శక్తుల పట్ల దృఢ విశ్వాసం కలిగి ఉండు. అసూయ, అనుమానాలకు నీ మదిలో తావివ్వకు. భారతదేశ విలువల్ని ప్రపంచానికి చాటిన స్వామీజీ చరిత్ర అయినా, సామాజిక శాస్త్రమైన, తత్వశాస్త్రమైన, సాహిత్యమైన ఎటువంటి తడబాటు లేకుండా ఉపన్యసించగలరు. కొత్త అవతారం, హిందూ మతాన్ని అద్భుతంగా చెప్పగల నైపుణ్యం, వికాసవంతమైన వ్యక్తిత్వం, ఈ మూడింటితో స్వామి వివేకానందుడు అందరి హృదయాలు గెలుచుకున్నారు. వాదనలలో స్వామీజీని గెలవగలిగిన వారు లేరనే చెప్పొచ్చు. స్వామీజీ ఆంగ్ల నైపుణ్యం అపారం. స్వామీజీ లాంటి వారు యుగానికి ఒక్కరే పుడతారు. స్వామీజీ కృషి వల్ల ఒక్క అమెరికాలోనే కాకుండా అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ భారతదేశం పట్ల గౌరవం ఏర్పడింది. ప్రతి ఉపన్యాసం జనంతో క్రిక్కిరిసిపోయేది. ఉపన్యాసం తర్వాత ఎంతో మంది గౌరవంగా తమ ఇంటికి ఆహ్వానించేవారు. ఇంగ్లాండ్ నుంచి కూడా స్వామీజీకి ఆహ్వానం అందింది. వార్తాపత్రికలు స్వామీజీ ఘనతను, వాగ్దాటిని శ్లాఘించాయి. స్వామీజీకి ఎంతో మంది శిష్యులయ్యారు. వారిలో ముఖ్యులు సిస్టర్ నివేదితగా మార్పు చెందిన మార్గరెట్ నోబుల్. ఈమె భారతదేశానికి వచ్చి మన దేశంలోనే స్థిరపడింది. తాము మంచిగా ఉంటూ ఇతరులకింత ఉపకారం చేయాలనుకునే వారికి నీ వంతు సహకారం అందించు. గొప్ప అవకాశాలే వస్తే ఏమీ చేతకాని వారు కూడా ఏదో గొప్ప సాధించవచ్చు. ఏ అవకాశాలు లేనప్పుడు కూడా ఏదైనా సాధించిన వాడే గొప్పవాడు. ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచేయి. నిర్విరామంగా పనిచేయి. బాధ్యత తీసుకో. అది నిజంగా నిన్ను యజమాని చేస్తుంది.